గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 170th డైలీ మనీ షో. ఈరోజు సెషన్లో ఐఆర్సీటీసీ స్టాక్ నియర్లీ 10% పెరిగింది కదా, దాని రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. దాంతోపాటు ఈరోజు సెషన్లో మార్కెట్లో ఉన్న వేరియస్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. వాటికన్నా ముందు ఈరోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 459 పాయింట్స్ పెరిగి 61,765 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 138 పాయింట్స్ పెరిగి 18,477 పాయింట్స్ క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో బ్యాంక్ నిఫ్టీ కూడా 0.87% పెరిగింది అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.06%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.67% పెరిగాయి. మనం నెక్స్ట్ ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. అన్నయ్య కొంచెం బిజీ ఉండడం వల్ల ఈ రోజు రేపు డైలీ మనీ షో చేయలేకపోతున్నారు. సో దానివల్ల ఈ 2 days డైలీ మనీ షోని నేను కంటిన్యూ చేయబోతున్నాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎంఎం ఫోర్జింగ్స్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు కఫోమా ఆటో పార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని 28 crores క్యాష్ కి అండ్ 5 crores డెట్ కి అక్వైర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ కఫోమా ఆటో పార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మెషిన్డ్ క్రాంక్ సాఫ్ట్ క్యాటరింగ్స్ ని ట్రాక్టర్స్ అండ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ కి సప్లై చేస్తుంది. అండ్ ఈ కంపెనీ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది లార్జ్ ఇండిపెండెంట్ సప్లయర్ గా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ కఫోమా వాళ్ళకి పర్ మంత్ 15,000 క్రాంక్ షాఫ్ట్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్లో ఎంఎం ఫోర్జింగ్ స్టాక్ 3.91% పెరిగి 920 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఈ అప్డేట్ వీకెండ్లోని ఎల్ఎన్టీ నుంచి వచ్చింది. వీళ్ళు ఎల్ఎన్టీ ఎడ్యూటెక్ లాంచ్ తోని హై గ్రోత్ ఎడ్యూటెక్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఎల్ఎన్టీ ఎడ్యూటెక్ అనేది ఇండస్ట్రీ రెడీ టాలెంట్ ని క్రియేట్ చేయడానికి అప్లికేషన్ బేస్డ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ హైబ్రిడ్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఈ అప్డేట్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చింది. వీళ్ళని గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇండిపెండెంట్ ఇంజనీర్ ఫర్ ఆపరేషన్స్ కి అపాయింట్ చేసినట్టుగా, దీని యొక్క వాల్యూ చూసినట్లయితే 11.4 crores గా అండ్ దీని పీరియడ్ 36 months గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ ని మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసే స్టాక్స్ టు వాచ్ టుడే లిస్ట్ లో యాడ్ చేసాం. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్లో ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ 3.55% పెరిగి 48 రూపీస్ 15 పైసా దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ ఐఆర్సీటీసీ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. దీనిలో అప్డేట్ ఏమున్నదంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు త్వరలోనే ఈ ఆన్ బోర్డింగ్ క్యాటరింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా ఉన్నది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు అక్టోబర్ లాస్ట్ వీక్ లో మీట్ అయ్యి దీని గురించి డిస్కస్ చేయబోతున్నట్టుగా, ఈ మీటింగ్ లోని ఈ ఆన్ బోర్డింగ్ క్యాటరింగ్ సర్వీసెస్ గురించి ఒక డిసిషన్ తీసుకోబోతున్నట్టుగా అప్డేట్ ఉన్నది. అండ్ ఐఆర్సీటీసీ వాళ్ళకి ఆన్ బోర్డింగ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఒకవేళ రీస్టోర్ అయినట్లయితే వీళ్ళ రెవెన్యూలో మంచి ఇంప్రూవ్మెంట్ మనం చూడొచ్చు. ఆన్ బోర్డింగ్ క్యాటరింగ్ సర్వీసెస్ కానీ స్టార్ట్ చేసినట్లయితే ఐఆర్సీటీసీకి అది చాలా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో ఐఆర్సీటీసీ స్టాక్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసే మార్నింగ్ స్టాక్స్ టు వాచ్ టుడే లిస్ట్ లో యాడ్ చేసాం. ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 9.16% పెరిగి 5,964 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతూ ఉండొచ్చు. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 2,73,000 పైన సబ్స్క్రైబర్స్తో ఒక ఛానల్ కనిపిస్తుంది. ఇది మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు డైలీ మార్కెట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు టైం టు టైం మీరు తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పంచశీల్ ఆర్గానిక్స్ నుంచి వీకెండ్ లో ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు 1:1 బోనస్ షేర్ రికమెండ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ బోనస్ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో పంచశీల్ ఆర్గానిక్స్ స్టాక్ 6.27% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే శ్రీ గణేష్ రెమెడీస్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళ బోర్డు ప్రీవియస్ గా 5 ఈక్విటీ షేర్స్ కి 1 ఈక్విటీ షేర్ బోనస్ గా అనౌన్స్ చేసింది కదా, దాని యొక్క రికార్డ్ డేట్ ని November 2 గా ఫిక్స్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ శివ టెక్సిఆర్ లిమిటెడ్ నుంచి వచ్చింది. కేర్ రేటింగ్ ఏజెన్సీ వీళ్ళ యొక్క లాంగ్ టర్మ్ క్రెడిట్ రేటింగ్ ని కేర్ BBB- స్టేబుల్ నుంచి కేర్ BBB స్టేబుల్ కి అప్గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు షార్ట్ టర్మ్ క్రెడిట్ రేటింగ్ ని కూడా కేర్ రేటింగ్ ఏజెన్సీ అప్గ్రేడ్ చేసింది. ఈ రేటింగ్ అప్గ్రేడ్ అప్డేట్ తో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 7.8% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఎసైటైల్ అండ్ డెరివేటివ్స్ మీద 24 to 44% యాంటీ డంపింగ్ డ్యూటీని ఇంపోజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ ఉన్నది. దీనివల్ల వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసే లక్ష్మీ ఆర్గానిక్స్, జూబిలెంట్ ఇంగ్రేవియా అండ్ ఐఓఎల్ కెమికల్స్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ అప్డేట్ ఈరోజు సెషన్ లో లక్ష్మీ ఆర్గానిక్ స్టాక్ అండ్ జూబిలెంట్ ఇంగ్రేవియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. బట్ ఐఓఎల్ కెమికల్ స్టాక్ లో అయితే పెద్ద మూమెంటం కనిపించలేదు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్ లో ఎంఎస్టీసీ స్టాక్ 11.96% పెరిగింది. అండ్ ఈ స్టాక్ ఈ మధ్య కంటిన్యూస్ గా పెరగడంతో వేరియస్ మీడియా ఛానల్స్ అండ్ అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా ఈ స్టాక్ గురించి మాట్లాడుతున్నారు కదా. దీని రిలేటెడ్ గా ఈరోజు సిఎన్బిసి యాంకర్ అప్డేట్ చేస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, ఎంఎస్టీసీ స్టాక్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై టచ్ అయినట్టుగా అండ్ 1.5 month బ్యాక్ ఈ స్టాక్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చెప్తున్నారు. బట్ మీకు గుర్తున్నట్లయితే అన్నయ్య June 28న మన 95th డైలీ మనీ షోలోని 2 ఇంట్రెస్టింగ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అని చెప్పి ఎంఎస్టీసీ అండ్ ప్రిక్స్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడాడు కదా. ఆ రోజు వీడియోలో ఈ స్టాక్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అండ్ తన వ్యూని కూడా షేర్ చేశాడు ఈ స్టాక్ మీద. June 28th నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ స్టాక్ ఏకంగా 86% పెరిగింది. సో ఈ మధ్యన ఈ స్టాక్ లో కొంచెం ట్రాక్షన్ పెరగడంతో మార్కెట్ కూడా ఐడెంటిఫై చేసి మాట్లాడడం మొదలు పెడుతుంది. బట్ ఇలాంటి కంపెనీస్ గురించి మీడియా గానీ లేదా సోషల్ మీడియాలో గానీ మాట్లాడక ముందే మీకు చెప్పినట్లయితే యూస్ఫుల్ కదా. స్టిల్ ఈ కంపెనీలో మంచి పొటెన్షియల్ ఉన్నదని చెప్పి ఇప్పటికి కూడా మేము బిలీవ్ చేస్తున్నాం.
మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు 236 crores కాంట్రాక్ట్ విన్ అయినట్టుగా, ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విన్ అయినట్టుగా, ఈ ఆర్డర్ ని వీళ్ళు కోల్ హ్యాండ్లింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా విన్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళు హౌరా ఓసీపీలోని కోల్ హ్యాండ్లింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ని కూడా విన్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూని 128 crores గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ ని వీళ్ళు ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి విన్ అయినట్టుగా అండ్ ఈ ఆర్డర్ యొక్క LOA కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో ఇన్ఫోసిస్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే బ్రెంట్ కౌన్సిల్ వాళ్ళు ఇన్ఫోసిస్ తో కొలాబరేట్ అయినట్టు, ఈ కొలాబరేషన్ లో భాగంగా ఇన్ఫోసిస్ వాళ్ళు బ్రెంట్ లో ఉన్న సిటిజన్స్ యొక్క ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ని బూస్ట్ చేయడానికి ఫ్రీ డిజిటల్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. బికాస్ కోవిడ్ టైంలోని బ్రెంట్లోని 18 to 49 ఇన్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ బాగా పెరిగినట్టు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో దానివల్ల ఈ బ్రెంట్లో ఉన్న రెసిడెంట్స్ కి ఇన్ఫోసిస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ కి డిజిటల్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్లో ఇన్ఫోసిస్ స్టాక్ 4.79% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో ఆర్తి ఇండస్ట్రీస్ స్టాక్ 4.65% పెరిగింది కదా. దీని రిలేటెడ్ అప్డేట్ చూసినట్లయితే దర్శన్ మెహతా ఒక అప్డేట్ చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే పాస్ట్ 1 month లోని PNCB ప్రైసెస్ డబుల్ అయినట్టుగా, ఇది ఆర్తి ఇండస్ట్రీస్ ఒక కీ ప్రొడక్ట్ గా ఆయన అప్డేట్ చేస్తున్నారు. 2 months బ్యాక్ చూసినట్లయితే దీని యొక్క ప్రైసెస్ 45 per kg గా ఉన్నట్లయితే ప్రెసెంట్ దీని ప్రైస్ 130 per kg గా ఉన్నట్టుగా ఆయన అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ప్రైసెస్ పెరిగినట్లయితే ఆర్తి ఇండస్ట్రీకి పాజిటివ్ కాబట్టి ఈరోజు సెషన్లో ఆర్తి ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. టాటా మోటార్స్ వాళ్ళు పంచ్ వెహికల్ ని లాంచ్ చేసినట్టుగా దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ 5.49 lakhs గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్లో టాటా మోటార్స్ స్టాక్ 2.45% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రోజు వీళ్ళు బోర్డ్ మీటింగ్ లోని క్రస్నీ డిఫెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీతో అసోసియేషన్లోని అసోసియేట్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడానికి బోర్డు అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ క్రస్నీ డిఫెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళు డిఫెన్స్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అండ్ అలాగే ఇండియన్ నేవల్ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డిఫెన్స్ యొక్క హోల్సమ్ రీఫిట్స్ లోని ప్రామినెంట్ ప్లేయర్ గా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ బోర్డు ఏదైతే ఇప్పుడు ప్రపోజ్డ్ అసోసియేషన్ కంపెనీకి అప్రూవల్ ఇచ్చిందో ఈ కంపెనీ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అండ్ నేవల్ వెజల్స్ యొక్క మెయింటెనెన్స్, సర్వీసింగ్ అండ్ రిపేర్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఈరోజు సెషన్లో పారస్ డిఫెన్స్ టెక్నాలజీ స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో హిందుస్థాన్ జింక్ స్టాక్ 11.91% అండ్ వేదాంత స్టాక్ 13.42% పెరిగాయి కదా. దాని రిలేటెడ్గా అప్డేట్ మనం చూసినట్లయితే మన థర్స్డే డైలీ మనీ షోలోని అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తూ నైస్టర్ వాళ్ళు వాళ్ళ 3 యూరోపియన్ జింక్ స్మెల్టర్స్లోని 50% ప్రొడక్షన్ కట్ చేసినట్టుగా మీకు అప్డేట్ చేశారు కదా. దానివల్ల హిందుస్థాన్ జింక్ పాజిటివ్ అని చెప్పి ఈరోజు మార్నింగ్ CNBC యాంకర్ అయిన నైజల్ డిసోజా గారి దగ్గర నుంచి ఆల్మోస్ట్ సిమిలర్ అప్డేటే వచ్చింది. జింక్ ప్రైసెస్ కంటిన్యూస్గా పెరుగుతున్నట్టు, దీనికి రీజన్ చూసినట్లయితే నైస్టర్ వాళ్ళ 3 యూరోపియన్ స్మెల్టర్స్లోని 50% ప్రొడక్షన్ కట్ చేసినట్టుగా చెప్తున్నారు. దాని రిలేటెడ్గా హిందుస్థాన్ జింక్ స్టాక్ అండ్ వేదాంత స్టాక్ని ట్రాక్ చేయమని ఆయన అప్డేట్ చేశారు. దీనివల్ల జింక్ ప్రైసెస్ పెరుగుతాయి కదా. దీనివల్ల ఈరోజు సెషన్లో హిందుస్థాన్ జింక్ స్టాక్ అండ్ వేదాంత స్టాక్ ఇంతలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ట్రైడెంట్ వాళ్ళు దసరా రోజున ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు మధ్యప్రదేశ్ బుద్ధిలోని 7.6 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ని కమిషన్ చేయబోతున్నట్టుగా అండ్ గ్రూప్ వాళ్ళు కార్బన్ ఎమిషన్ని రెడ్యూస్ చేయడానికి రెన్యూబుల్ అండ్ క్లీన్ ఎనర్జీని ఎయిమ్ చేసినట్టుగా అండ్ ఈ 7.6 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ పర్ డేకి 33,500 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్న పవర్ ఏదైతే ఉందో దాని వీళ్ళ బుద్ని మధ్యప్రదేశ్ యొక్క ప్లాంట్లో యూజ్ చేయబోతున్నట్టుగా, దీనివల్ల కంపెనీకి సేవింగ్ అవ్వబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఈరోజు సెషన్లో ట్రైడెంట్ స్టాక్ 4.94% పెరిగి అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. ఈరోజు సెషన్లో రెయిన్ ఇండస్ట్రీ స్టాక్ 4.84% పెరిగింది కదా. దాని రిలేటెడ్ అప్డేట్ మనం చూసినట్లయితే రెయిన్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ కంపెనీ అయిన రెయిన్ సిమెంట్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఉన్న వాళ్ళ సిమెంట్ మిల్ యొక్క అప్గ్రేడేషన్ కంప్లీట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్గ్రేడేషన్ తర్వాత వీళ్ళ సిమెంట్ గ్రైండింగ్ కెపాసిటీ 2.033 మిలియన్ టన్స్ నుంచి 2.795 మిలియన్ టన్స్ per annumకి ఇంక్రీజ్ అవబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ పాజిటివ్ అప్డేట్తో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 4% పైన పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రామకృష్ణ ఫోర్జింగ్స్ రిలేటెడ్గా 2 అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ ఏంటంటే ESG రోడ్ మ్యాప్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్గా PwCతో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సెకండ్ అప్డేట్ అరౌండ్ 12:30కి రిలీజ్ చేశారు. ఈ అప్డేట్లో ఏమన్నదంటే వీళ్ళు ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి జంషెడ్పూర్లో ఉన్న న్యూ ఫ్యాబ్రికేషన్ యూనిట్కి లోకో షెల్స్ని సప్లై చేయడానికి ఆర్డర్ విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్స్తో ఈరోజు సెషన్లో ఆర్కే ఫోర్జింగ్ స్టాక్ 3.24% పెరిగి 1,201 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది.
మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మహేంద్ర సిఈ ఆటోమోటివ్ లిమిటెడ్ వాళ్ళు వీకెండ్ లో వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ మనం చూసినట్లయితే వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూసినట్లయితే రెవెన్యూలో మంచి ఇంప్రూవ్మెంట్ చూపించారు అండ్ క్వార్టర్ బేసిస్ లో కూడా స్లైట్ ఇంప్రూవ్మెంట్ మనకు కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ మనం చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినా క్వార్టర్ బేసిస్ లో చూసినా సరే మంచి ఇంప్రూవ్మెంట్ అనేది చూపించారు. ఓవరాల్ గా ఈ మహేంద్ర సిఈ వాళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ అయితే బాగున్నాయి. దీంతో ఈరోజు సెషన్ లో మహేంద్ర సిఈ ఆటోమోటివ్ స్టాక్ 4.97% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్ లో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 5% పడి లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది కదా. దీని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్ వీకెండ్ లో వచ్చింది. వీళ్ళు ప్రీవియస్ గా కార్లియల్ గ్రూప్ కి 4,000 crores ప్రిఫరెన్షియల్ ఇష్యూ ప్రపోజ్ చేసినట్టుగా అప్డేట్ చేశారు కదా. వీకెండ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఏదైతే ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ప్రపోజ్ చేశారో దాన్ని వీళ్ళు ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లోని ప్రెషర్ కనిపించింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సెయింట్ వాళ్ళు Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రెవెన్యూ చూసినట్లయితే రూపీస్ టర్మ్లో ఇయర్ ఆన్ ఇయర్లో 10.8% అండ్ క్వార్టర్లో 5.1% గ్రోత్ డిక్లేర్ చేశారు. అండ్ వీళ్ళ యొక్క ఎబిటా మార్జిన్ చూసినట్లయితే 14% గ్రోత్ డిక్లేర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్లో కూడా 10.9% గ్రోత్ డిక్లేర్ చేశారు. అండ్ సెయింట్ వాళ్ళ ఆర్డర్ ఇంటేక్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 23% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఆఫ్ షోరింగ్లో చూసినట్లయితే 50% గ్రోత్ డెలివర్ చేశారు. ఇది లాస్ట్ 10 quartersలోనే హైయెస్ట్గా వీళ్ళు చెప్తున్నారు. అదే జియోగ్రఫీ వైజ్ వీళ్ళ రెవెన్యూ సెగ్మెంటేషన్ మనం చూసినట్లయితే అమెరికా నుంచి 48.8% వస్తుంది. అండ్ యూరప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా నుంచి 24.8%, ఏషియా పసిఫిక్ ఇన్క్లూడ్స్ ఇండియా 26.4% వస్తున్నట్టుగా వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. అండ్ సెయింట్ బోర్డ్ ఈ రిజల్ట్స్తో పాటు 200% ఇన్టర్మ్ డివిడెండ్ డిక్లేర్ చేసింది. అంటే ₹5 ఫేస్ వాల్యూ ఉన్న షేర్ మీద ₹10 ఇన్టర్మ్ డివిడెండ్ డిక్లేర్ చేశారు. సెయింట్ వాళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ డీసెంట్గా ఉండడంతో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 2.18% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తే మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసే స్టాక్స్ టు వాచ్ టుడే లిస్ట్లోని ఈరోజు వికాస్ లైఫ్ కేర్ స్టాక్ని యాడ్ చేసి డెలివర్డ్ వెరీ గుడ్ గ్రోత్ ఇన్ Q2 రిజల్ట్స్ వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ 2 quarters అని చెప్పి యాడ్ చేసాం కదా. ఇప్పుడు వీళ్ళు రిజల్ట్స్ చూద్దాం. ఈ వికాస్ లైఫ్ కేర్ వాళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ డబుల్ పైనే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పెరిగాయి. అలాగే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ త్రిబుల్ అయినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ వీళ్ళ ప్రాఫిట్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 31 lakhs ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు 2.49 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. అంటే విచ్ ఈజ్ అరౌండ్ 700% గ్రోత్ చూపించారు ప్రాఫిట్లోని. అండ్ వీళ్ళ ప్యాట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ వికాస్ లైఫ్ కేర్ వాళ్ళ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ పెరిగాయి అండ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ మాత్రం బాగా తగ్గించగలిగారు. సో వీళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండడంతో ఈరోజు సెషన్లో ఈ ₹3 పెన్నీ స్టాక్ 4.23% పెరిగి ₹3.70 దగ్గర క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వీకెండ్లో సంఘం ఇండియా వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. సో ఈ స్టాక్ని ఈరోజు మార్నింగ్ స్టాక్స్ టు వాచ్ టుడే లిస్ట్లో యాడ్ చేసాం. ఇప్పుడు ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ డబుల్ పైనే గ్రోత్ చూపించారు. అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లోని మంచి గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు లాసెస్ని డిక్లేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్లో 29.87 crores ప్రాఫిట్ని డిక్లేర్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్రాఫిట్ ఆల్మోస్ట్ డబుల్ కన్నా పైన పెరిగింది. అండ్ ఈ సంఘం ఇండియా వాళ్ళ లయబిలిటీస్ విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళు లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో అయితే రిడక్షన్ మనకు కనిపిస్తుంది. అండ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ కొంచెం పెరిగాయి. ఈ సంఘం ఇండియా వాళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ బాగుంది. ఈరోజు సెషన్లో ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.